మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఫలానా మంచి చేస్తామని చెప్పే ఆలోచన రాలేదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడి వలసలు వెళ్ళిపోతుంటే వీళ్ళకు ఒక సమస్యకు పరిష్కారం చూపించి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి రాలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించి మహిళలకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని కానీ మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కోసం మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని చెప్పి ఆ దిశగా ముందుకు వచ్చే పార్టీలు ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకు రావడం లేదు. మరి ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170-80% పైగా ఉన్న బహుజనులను ఏమాత్రం అభివృద్ధి పరంగా కావచ్చు, సమస్యలు కావచ్చు, డిమాండ్లు కావచ్చు, రాజకీయంగా అధికారం కావచ్చు, ఏ ఒక్క విషయంలోనూ హామీలు ఇచ్చే పరిస్థితి కానీ ఆ విధంగా కృషి చేసే పరిస్థితి కానీ ఇప్పుడున్న పార్టీలుగా లేదు. కానీ ఏదో విధంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చెప్పి పథకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని ఏ విధంగా లూటీ చేయాలనే ఆలోచనే తప్ప ఏ ఒక్కరికి మంచి చేయాలని కానీ ఈ రాష్ట్రంలో రైతాంగానికి మంచి చేయాలని కానీ యువతకు మంచి చేయాలని కానీ మహిళలకు కానీ బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఏ ఒక్కరికి మంచి చేయాలి, అభివృద్ధి చేయాలి, అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచన ఏ ఒక్క పార్టీకి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మార్పు రావాలంటే, వ్యవసాయ అభివృద్ధి జరగాలంటే, రైతులకు మంచి జరగాలంటే, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా యువత అభివృద్ధి చెందాలి, వలసలు అరికట్టాలంటే, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే మనం చేయాల్సింది ఉద్యమాలు కాదు, పోరాటాలు కాదు, ప్రభుత్వాలను డిమాండ్ చేయడం కాదు, తిరుగుబాటు మొదలవ్వాలి. ఆ తిరుగుబాటు రాజకీయ తిరుగుబాటు చేసినప్పుడే ఈ రాష్ట్రంలో మార్పులు వస్తాయి. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రైతాంగానికి మంచి జరుగుతుంది, మిగిలిన అన్ని వర్గాలకి మంచి జరుగుతుందనే సంకల్పంతో ఒక ఆశయంతో ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం చూస్తున్నాము 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమైన ప్రభుత్వంగా, అరాచకాలు చేస్తున్న ప్రభుత్వంగా ఈరోజు చరిత్రకి ఎక్కిందంటే ఈ రాష్ట్ర సంపదను వాళ్ళ సొంత బాబు సొమ్ములాగా పూర్తిగా కొల్లగొట్టి లూటీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. ఈ రాష్ట్రంలో వేల ఎకరాల భూములు దోపిడీ జరిగాయి, గనుల పేరు చెప్పి దోపిడీ జరిగాయి, రైతాంగానికి మంచి చేస్తామని చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి ఈ రోజు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని దోచుకునే కార్యక్రమం జరిగింది. పథకాల పేరు చెప్పి దోపిడీ చేసే కార్యక్రమం జరిగింది. చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములు కావచ్చు, వక్స్ భూములు కావచ్చు, అన్ని రకాలుగా ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా లూటీ చేసి దోపిడీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈ రోజు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని వంచించి, రైతులను వంచించి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటిపడేలా చేసి ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు భవిష్యత్తు లేకుండా చేసి బడుగు బలహీన వర్గాలకు తప్పుడు హామీలు ఇచ్చి ఏ ఒక్క వర్గం అభివృద్ధి చెందడానికి కృషి చేయకపోగా పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి అరాచకాలు చేసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అధికారం కట్టబడితే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, ఈ రాష్ట్ర ప్రజలు ఉద్ధరిస్తానంటూ తప్పుడు హామీలతో తాను కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలు ఈ రోజు ముందు పెట్టి సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గు లేకుండా బహిరంగ సభలు నిర్వహించే పరిస్థితి
నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కటే మాట చెప్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని అతని కుటుంబ సభ్యులను పూర్తిగా మేము మద్దతు ఇచ్చాము, వాళ్ళకు ఓట్లు వేశాము. మేము వేసిన ఓట్లతో, మేము ఇచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని లూటీ చేశారు, రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, అరాచకాలు చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించి మా నియోజకవర్గానికి, మా ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు తప్ప ఈ నియోజకవర్గంలో రైతులకు మంచి జరగలేదు, యువతకు మంచి జరగలేదు. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, పులివెందుల నియోజకవర్గానికి కాబోయే మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో, రైతుల అభ్యున్నతి కోసము, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము, యువత మంచి కోసము, మహిళా సాధికారిత కోసము ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా, ప్రజా రాజకీయం దిశగా సామాన్యుడికి అధికారం రావాలనే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఒక సరికొత్త ప్రజా రాజకీయానికి, ఒక